ఎదుటి వ్యక్తులు ఏదో చేశారనో, ఏదో నమ్మక ద్రోహం చేశారనో అని చెప్పేసి, ఈ మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడువారుగా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మనకి మంచి లక్షణాలనేది భగవంతుడిచ్చిన వరం అనమాట. వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక పాముందనుకోండి, మనం ఎంత ప్రేమగా చూసినా సరే, దానిని కరిచే స్వభావం అనేది ఉంటుందనమాట. అలాగే చెడ్డవాడిని గూడా మనం ఎంత ప్రేమగా చూసినా సరే, చివరికి వాడి బుద్ధి వాడు చూపిస్తూ ఉంటాడు. అందుచేత ఈ మంచివాడు ఎవడైతే ఉన్నాడో వాడు వీడిని అనుసరించలేడు. ఎందుకంటే వీడి లక్షణం ఇదనమాట. పాముకి ఎలాగైతే కాటేసే గుణం ఉంటుందో, మంచివాడికి ఎప్పుడూ మంచి విషయాలు చేసే గుణమే ఉంటుంది. చెడు విషయాలు మధ్యలో అబ్బవు. ఫస్ట్ నుంచి జెన్యూన్‌గా మంచి మనసుతో ఎవరైతే ఉంటారో దాన్ని అలానే కంటిన్యూ చేయాలి. చెడ్డవాళ్ళని చూసి చూసి నేను గూడా మారిపోతాను, నేను గూడా ఇలానే ఉంటాను అని అనుకోకూడదనమాట. మనము నడుస్తున్న దారి ధర్మబద్ధమైనది అని మనకే తెలిసినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మార్చుకోకూడదు. ఎందుకంటే ధర్మ మార్గంలోకి ఇతరులను కూడా నడిపించటానికి చూడాలి కానీ, ధర్మ మార్గంలో నుంచి మనమే దారి తప్పటానికి అస్సలు చూడకూడదనమాట.